కమ్ బ్యాక్ టు ద సెషన్. ఈరోజు డిక్షనరీస్ గురించి చూడాలి మనం. సో నేను డిక్షనరీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, డిక్షనరీ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. తర్వాత డిక్షనరీలో ఉన్న మెథడ్స్, రెగ్యులర్గా మనం మెథడ్స్ మాట్లాడతాం కదా, సో మెథడ్స్ మాట్లాడి అని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డిక్షనరీ అంటే ఏంటి అంటే, డిక్షనరీని ఇట్లా రాస్తారు, సెట్ని కూడా ఇట్లా రాస్తారు కదా అంటే ఎంటీ డిక్షనరీని ఇలా రాస్తారు, ఎంటీ సెట్ని ఎలా రాస్తారని చెప్పాను, ఇలా రాస్తారని చెప్పాను. సో డిక్షనరీ లోపల ఇంకా డీప్గా మాట్లాడాలి అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో కీ ఈజ్ టు వాల్యూ, ఇది ఒక ఎలిమెంట్, ఒక ఎంట్రీ, ఒక పెయిర్, ఇప్పుడు ఇది లిస్ట్లో ఇది ఒక ఎంట్రీ కదా, ఒక వాల్యూ కదా, ఐ మీన్ ఒక ఎంట్రీ అనుకుందాం. ఇందులో ఇదంతా కలిపితే ఒక ఎంట్రీ అనమాట. అంటే కీ వాల్యూ పేర్ కలెక్షన్ ఒకటి కింద ట్రీట్ చేస్తారు, అంటే కామా ఇక్కడ పెడతారు. సో నెక్స్ట్ కీ వాల్యూ పేర్, నెక్స్ట్ ఇంకోటి. ఓకే, సో కీస్ ఏంటి, వాల్యూస్ ఏంటి అంటే, డిక్షనరీకి ఇండెక్సింగ్ ఎలా అంటే, ఇప్పుడు మీరు లిస్ట్కి ఇండెక్సింగ్ ఎలాగా, జస్ట్ వాల్యూస్ ఇచ్చేస్తారు 1 2 3 ఇట్లా వాల్యూస్ ఉంటే డైరెక్ట్ ఆటోమేటిక్ ఇండెక్సింగ్. కానీ డిక్షనరీ ఇండెక్సింగ్ ఎలాగా అంటే ఇట్లా అనుకోవాలి మీరు. సో ఇది ఇండెక్స్ కింద తీసుకోండి, కీస్ని ఇండెక్స్ అనుకోండి, వాల్యూస్ని వాల్యూ అనుకోండి. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు డిక్షనరీ పేరు డి అనుకో, డి ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి కదా, అంటే మీరు ఇక్కడ ఇది లిస్ట్ ఏ అనుకో, ఏ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది, అవునా. సో అట్లానే డి ఆఫ్ K1 K2 K3 అనుకో, V1 V2 V3 అనుకో వాల్యూస్. సో కీ ఆఫ్ డి ఆఫ్ K2 అని కీని ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో కీ యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేస్తారనమాట, అర్థమైందా. ప్రింట్ డి ఆఫ్ K2 అట్లా అనాలన్నమాట. సో వీటిని ఇంకా ఇండెక్సింగ్ అనుకోండి, ఇవి వాల్యూస్ అనుకోండి. ఓకే, సో ఇది కీ వాల్యూ పేర్స్ గురించి చెప్పాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి కీ వాల్యూ పేర్స్ ఏ టైప్స్ ఉండొచ్చు, అన్నీ ఒకటే టైప్లో ఉండాలా అన్నది క్వశ్చన్. సో ఏదైనా డిఫరెంట్ టైప్లో ఉండొచ్చు. అంటే ఇక్కడ కీ అన్నది 1, ఇక్కడ వాల్యూ అన్నది స్ట్రింగ్, కీ అన్నది 2 + 3J కాంప్లెక్స్, వాల్యూ అన్నది సమ్ 3.14 ఫ్లోట్, ఇట్లా ఉండొచ్చు అనమాట. ఎట్లయినా ఏ అన్నది అదే కీ అన్నది టపుల్ A, B, ఇది సంథింగ్ ఒక లిస్ట్ 1 2 3 వాల్యూ, ఇట్లా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఒక్కటే కండిషన్ ఏంటి అంటే, కీస్లో నువ్వు లిస్ట్ని వాడలేవు. లిస్ట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ కీ. ఎందుకు అంటే మ్యూటబుల్ కాబట్టి. ఇది మనం నిన్న ఒక చోట మాట్లాడాం, ఎవరికైనా గుర్తుంటే సెట్స్లో మాట్లాడాం. సెట్స్లో యూ కెనాట్ కీప్ ఎ సెట్ ఇన్సైడ్ దిస్ లిస్ట్, యూ కెనాట్ కీప్ ఎ లిస్ట్ ఇన్సైడ్ దిస్ సెట్ అని చెప్పాను. టపుల్స్ పెట్టుకో, లేకపోతే ఏదో ఒక డేటా టైప్ పెట్టుకో, కానీ లిస్ట్ని పెట్టలేవు. ఎందుకు అంటే ఇట్ ఈస్ మ్యూటబుల్, అందుకు పెట్టలేవు అన్నాను. సేమ్ అలాగే ఈ డిక్షనరీలో కూడా కీ ప్లేసెస్లో నేను వాల్యూస్ ప్లేస్లో పెట్టాను ఆల్రెడీ. వాల్యూస్ ప్లేస్లో పెట్టచ్చు లిస్ట్ని, కీ ప్లేస్లో లిస్ట్ని పెట్టలేవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. వై? బికాజ్ నాన్ హ్యాషబుల్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే మ్యూటబుల్ కాదు, అది మ్యూటబుల్ అంటే లిస్ట్ అన్నది చేంజబుల్ ఐటమ్స్ని ఇక్కడ పెట్టలేవు అనమాట. ఓకే, సో అది మెయిన్ కీ థింగ్ వచ్చేసి. సో మిగతా అన్ని డేటా టైప్స్ యాక్సెప్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు క్రియేషన్, డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తావు, జస్ట్ ఇంతే కదా. ఒక కీ ఇస్తావు, దానికి తగ్గ వాల్యూ ఇస్తావు. సో ఈజ్ టు 2 B 3 C ఇలా ఇస్తాం, అంతే కదా. ఇంకేం కొత్తగా ఇస్తాం అంటే, మనం ఇంకో కొత్తగా ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే, జస్ట్ ఇప్పుడు నీకు ఇటరబుల్ పెయిర్స్ ఉన్నాయి. ఇటరబుల్ పెయిర్స్ అంటే ఇది ఒక పెయిర్ కదా, 1, A 2, B 3, C. సో ఇది ఇటరబుల్ ఆబ్జెక్ట్ మొత్తం, ఏ అన్నది లిస్ట్ అన్నది. సో ఇటరబుల్ పెయిర్, దీన్ని పెయిర్ అంటాను. ఇదంతా ఇటరబుల్ ఐటమ్ కదా. సో ఇటరబుల్ పెయిర్స్ని నువ్వు డిక్ట్ అన్న ఫంక్షన్లోకి పంపిస్తే, ఓకే, ఇది డిక్షనరీని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి ఇటరబుల్ పెయిర్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఈ ఇటరబుల్ పెయిర్స్ని జనరేట్ చేసే వేస్ ఉంటాయి. ఓకే, ఎలా అంటే, ఒకటి జిప్ ఫంక్షన్ యూస్ చేసి నువ్వు ఆటోమేటిక్గా ఇట్లా రాయొచ్చు, మాన్యువల్గా జనరేట్ చేయొచ్చు ఇట్లా. లేదు జిప్ ఫంక్షన్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఎన్యూమరేట్ ఫంక్షన్ యూస్ చేసి జనరేట్ చేయొచ్చు. మాన్యువల్ మెథడ్ ఆల్రెడీ చూసారు. జిప్ మెథడ్ ఏంటి అంటే, జిప్లా అనుకోండి, జిప్ ఇట్లా పైకి వేస్తారు కదా. సో జిప్ ఏం చేస్తుంది, టూ థ్రెడ్స్ని ఇట్లా లింక్ చేస్తుంది కదా. సో అట్లానే ఇప్పుడు సపోజ్ L1 అన్నది ఒక లిస్ట్ అనుకుందాం, 1 2 3 దీని వాల్యూస్, L2 అన్నది ఇంకో లిస్ట్ అనుకుందాం, ABC దీని వాల్యూస్. సో మీరు జిప్ ఆఫ్ L1, L2 అంటే ఏం ఫామ్ అవుతుంది అంటే, ఒక ఆబ్జెక్ట్లా ఫామ్ అవుతుంది. అని చెప్పి ఓకే, ఇది ప్రింట్ చేశారంటే ఇట్లా వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అని వచ్చి సంథింగ్
1, అంటే జిప్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ రెండు కలవడం, ఈ రెండు కలవడం, ఈ రెండు కలవడం అట్లా అవుతాయి. ఓకే, సో 1, 2, B, 3, C. సో టపుల్స్ అనమాట. టపుల్ ఆబ్జెక్ట్స్ లాగా, ఇటరేబుల్ ఆబ్జెక్ట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక లిస్ట్ లాగా కానీ ఎట్లయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అన్నది పోయి ఓకే ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇటరేబుల్ ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టపుల్లా ఫామ్ అయినాయి అని అర్థమవుతుంది. కాకపోతే మీరు జస్ట్ దీని బయట లిస్ట్ అని రాయకుండా డిక్ట్ అని రాసి వదిలేశారు అనుకోండి, ఆటోమేటిక్ డిక్షనరీ కింద పికప్ అయిపోద్ది. అంటే ఈ రెండు ఎట్లా మారిపోతాయి అంటే ఆటోమేటిక్గా 1:A, 2:B, 3:C. నేను కొటేషన్స్ పెట్టట్లేదు, ఈ స్ట్రింగ్స్కి పెట్టుకోండి. ఓకే, సో ఇట్లా జిప్ యూస్ చేసి చేయొచ్చు. ఈ నంబరేట్ అంటే నంబర్స్ కీస్ అన్నవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, నువ్వు వాల్యూస్ నువ్వు ఇచ్చుకోవాలి. ఓకే, వాల్యూస్ అంటే ఇప్పుడు ఇది కీస్ అనుకున్నాం, ఇది వాల్యూస్ రిలేటెడ్ మన ఇది అనుకున్నాం, లిస్ట్ అనుకున్నాం. సో నువ్వు ఈ నంబరేట్ ఆఫ్ L2 అని అంటే ఎట్లా జనరేట్ అవుతుంది అంటే, ఈ నంబరేట్ అన్న ఫంక్షన్ ఆటోమేటిక్గా 0 నుంచి స్టార్ట్ అనమాట కీ. సో 0:A, 1:B, 2:C అని తీసుకుంటుంది. నువ్వు బై డిఫాల్ట్ ఏదో నెంబర్ ఇచ్చుకోవాలి అని అనుకుంటే దీనికి ఒక సెపరేట్ ఆప్షనల్ పారామీటర్ ఉంది, L2, స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చావు అనుకో. 1 నుంచి స్టార్ట్ చేయాలి నేను అని చెప్పి 1:A, 2:B, 3:C ఇలా ఇచ్చుకుంటుంది. ఓకే, సో ఈ 3 మెథడ్స్ చూసారు. దీని బయట కూడా అంతే, ఈ న్యూమరేట్ బయట డిక్ట్ అని రాస్తే డిక్షనరీలో వస్తుంది అనమాట. సో ఈ 3 మెథడ్స్ డిక్షనరీస్ని క్రియేట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ డిక్షనరీ ట్రావర్సింగ్ గురించి చూద్దాం. డిక్షనరీని ఎలా ట్రావర్స్ చేస్తారు? సపోజ్ 1A, 2B, నేను ప్రతిసారి కొటేషన్స్ పెట్టట్లేదు. ఓకే, సో మీరు పెట్టుకోండి. సో దీన్ని ఎట్లా ట్రావర్స్ చేస్తారు? ట్రావర్సింగ్ గురించి చెప్పాలి ఏంటి అంటే, ఫర్ I ఇన్ డిక్షనరీ D, ప్రింట్ I అంటే ఏం ప్రింట్ అవుతుంది అంటే కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, నువ్వు వేరే సెపరేట్గా డాట్ కీస్ అనే ఫంక్షన్ వాడుకున్నా సేమ్ యూసేజ్, ఇట్లా రాసిన ఒకటే. D(i) అంటే ఏం ప్రింట్ అవుతుంది? వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ కీస్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా ట్రావర్సింగ్ చేయొచ్చు అనమాట డిక్షనరీని. ఓకే, మీరు సపోజ్ డిక్షనరీ అన్నది జిప్స్తో క్రియేట్ చేసినా లేకపోతే ఎట్లా క్రియేట్ చేసినా మీరు ఆ పర్టికులర్ దాన్ని కూడా మీరు ట్రావర్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ జిప్ యూస్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ టపుల్స్ లాగా ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతున్నాను కదా, ఆ ఆబ్జెక్ట్ పైన మీరు లిస్ట్ అని పెట్టుకుంటే ఒక లిస్ట్లా కన్వర్ట్ అవుతాయి అవన్నీ. సో మీరు ఆ లిస్ట్ని ఇటరేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే డిక్షనరీని అయితే ఇలా ఇటరేట్ చేయాలి. లేదు అంటే ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది కీస్ అనమాట, ఇట్లా కీస్ అంటారు కదా. సో మెథడ్ ఉంటుంది D.keys ఆఫ్, అంటే డిక్షనరీ యొక్క కీస్ వచ్చేస్తాయి అనమాట. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా బయటకు వస్తుంది. ఓకే, డిక్షనరీలో ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది బయటికి. సో మీరు ఫర్ I ఇన్ D.keys, ఓకే, ప్రింట్ I అంటే కీస్ ప్రింట్ అవుతాయి, D(i) అంటే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సేమ్ అట్లానే ఫర్ I ఇన్ D.values ఆఫ్, ప్రింట్ I, D(i) కాదు, I అంటేనే వాల్యూ ప్రింట్ అవుద్ది. ఓకే, ఎందుకంటే వాల్యూస్ కదా, ఇది వాల్యూస్ అన్న మెథడ్, ఇది కీస్ అన్న మెథడ్. సో ఈ ఎలా వస్తాయంటే అవుట్పుట్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ అనమాట. దీనికి నేను చెప్తున్నా అవుట్పుట్, దీనికి కాదు. ఇది ప్రింట్ చేసామంటే అవుట్పుట్ ఎట్లా వస్తే ఒక ఆబ్జెక్ట్లో వచ్చి డిక్ట్ కీస్ అన్న ఆబ్జెక్ట్ అనమాట ఇది. సో డిక్ట్ కీస్ అన్న ఆబ్జెక్ట్లో కీస్ ఏంటి 1, 2, 3 కదా. సో ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, సో ఇది వాల్యూస్ కాబట్టి, వాల్యూస్ ఏంటి ABC కాబట్టి డిక్ట్ వాల్యూస్ అన్న ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అందులో ఈ వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే డిక్ట్ ఐటమ్స్ అనమాట. డిక్ట్ ఐటమ్స్ ఏంటి అంటే కీ వాల్యూ రెండు కలిపి వస్తాయి అనమాట. ఫర్ I ఇన్ D.item అనుకుంటా, ఐటమ్స్. ఓకే, సో ప్రింట్ I అని కొడితే మీకు 1,A, 2,B, 3,C ఇది ఆబ్జెక్ట్ డిక్ట్ ఐటమ్స్ అన్న ఆబ్జెక్ట్ బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఈ వేలో కూడా మీరు ఇటరేట్ చేయొచ్చు. సో ట్రావర్సింగ్ చూసాం, రీడ్ చూసాం. ఇప్పుడు రైట్, డిక్షనరీలో రైట్ ఎలా చేస్తాము అంటే జస్ట్ డైరెక్ట్ మీరు డిక్షనరీ ఒక కీ ఇచ్చుకోండి, ఆ కీ వాల్యూని అప్డేట్ చేయబోతున్నారు. ఇందాక మంది ఎట్లా ఉంది డిక్షనరీ 1A, 2B ఇట్లా ఉంది కదా, 1:A, 2:B, 3:C అని ఎట్లా ఉంది కదా. సో నువ్వు ఆ 1 ప్లేస్లో 1 కీ ఉన్న చోట A కాదు, నీ Z ఉండాలి. సో ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఇంకొక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి నేను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 ఇట్లా ఉంది, బాగానే ఉంది. ఇక్కడ 5 లేకపోతే 6 ఏదో రాసేసాను. ఓకే, రాసేసి సపోజ్ దీని వాల్యూ Y. ఇప్పుడు వాల్యూస్ ఎప్పుడు రిపిటేటివ్ ఉండొచ్చు, కీస్ రిపిటేటివ్ ఉండకూడదు. అంటే కీస్ ఎప్పుడు డిస్టింక్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డిక్షనరీలో వాల్యూస్ రిపిటేటివ్ ఉండొచ్చు. సో D(5) కూడా నేను Z పెట్టాను. ఓకే, 1Z ఉంది, ఇప్పుడు 2B ఉంది, 3C ఉంది.
d(z) పెట్టాను. అప్పుడు ఏమవుద్ది అంటే 1:z, 2:b, 3:c, 5:z మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట అవుట్పుట్. అంటే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ అయిపోతుంది అనమాట. రైట్ ఇట్లా లేని దానికి నువ్వు ఏమైనా వాల్యూ అసైన్ చేస్తే, లేని కీకి ఒకవేళ ఉన్న కీకి అసైన్ చేస్తే వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ట్రావర్సింగ్ చూసారు, రైట్ చూసారు, రీడ్ డైరెక్ట్ చూసారు, అప్డేట్ రైట్లోనే అప్డేట్ చెప్పాను, రైట్లోనే న్యూ కీ ఇన్సర్షన్ చెప్పాను కదా. సో అట్లానే ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది లిస్ట్ కాంప్రహెన్షన్ లాగా డిక్షనరీ కాంప్రహెన్షన్ చూద్దాం ఒకసారి. సో ఏం చేద్దామంటే డిక్షనరీ కాంప్రహెన్షన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఉంటుంది, ఫర్ ఉండి మీరు ఇప్పుడు ఒక డిక్షనరీ నుంచి మీరు ఏమేమి బయటికి తీసుకెళ్ళాలి? 2 వాల్యూస్ తీసుకువెళ్ళాలి. అంటే ఒకటి x:y ఇలా రావాలి అవుట్పుట్ కదా. ఇక్కడే రాస్తున్నాం కదా మనం ఎప్పుడైనా లిస్ట్ కాంప్రహెన్షన్లో అవుట్పుట్స్. ఇది డిక్షనరీ 1 అనుకుందాం. లిస్ట్ కాంప్రహెన్షన్లో అవుట్పుట్స్ ఇక్కడే రాస్తాం. ఇప్పుడు మీరు సపోజ్ మన లిస్ట్ కాంప్రహెన్షన్కి ఇప్పుడు x**2 అంటే ఫర్ x ఇన్ సమ్ లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అని ఇట్లా ఉందనుకో. అంటే దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఫర్ x ఇన్ ఏ ఫస్ట్ ఏంటి 1 స్క్వేర్ ఎంత 1, b ఇది అనుకుందాం. సో b ఫస్ట్ 1 అవుతుంది, తర్వాత x ఇన్ ఇది 2 వస్తుంది. సో 2**2 అంటే 2 స్క్వేర్ 4, తర్వాత 9, తర్వాత 16. సో b ఇది అవుతుంది కదా. సో ఏది అవుట్పుట్ రావాలనుకుంటున్నావు అది ఇక్కడ రాస్తున్నావు. సేమ్ అట్లానే డిక్షనరీలో ఏం అవుట్పుట్ రావాలి? నీకు డిక్షనరీ ఎట్లా ఉంటుంది? x:y ఫార్మాట్లో ఉంటుంది కదా, కోమా అట్లా ఉంటుంది. సో ఆ ఫార్మాట్ ఇక్కడ రాస్తావు ఫస్ట్. ఫర్ x,y ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలిగా. మరి ఇక్కడ x ఎక్కడి నుంచి వస్తుందో చెప్పావు ఇక్కడ కదా. అట్లానే x,y ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫర్ x,y ఇన్. సో నువ్వు ఇప్పుడు ఒక ఇటరేబుల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, అవునా? ఇక్కడ ఇది ఏ అన్నది ఇటరేబుల్ ఆబ్జెక్ట్ కదా. సో నువ్వు అట్లానే ఒక ఇటరేబుల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇటరేబుల్ ఆబ్జెక్ట్లో 2 ఐటమ్స్ ఉండాలి. 1,a ఇది 2 ఐటమ్స్. ఒక్కొక్క ఆబ్జెక్ట్లో 2 ఐటమ్స్ ఉండాలి. అప్పుడే కదా మరి XYలోకి 2 ఐటమ్స్ వెళ్తాయి. 2,b ఇది ఎక్కడో చూసావే, ఎక్కడ చూసావు? క్రియేషన్ దగ్గర, మాన్యువల్ క్రియేషన్ దగ్గర ఒక ఇటరేబుల్ సెట్ ఆఫ్ టపుల్స్ క్రియేట్ చేసావు అనమాట మాన్యువల్గా. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు, 2 మెథడ్స్లో అని చెప్పాను. ఒకటి జిప్ ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు, అదైనా చెయ్యి. ఈన్యూమరేట్ యూస్ చేసి చేయొచ్చు, అట్లా అయినా చెయ్యి. లేకపోతే మాన్యువల్గా అయినా ఇలా క్రియేట్ చేసి. సో ఇలా క్రియేట్ చేసాక L1 అంటే సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ నువ్వు డైరెక్ట్ ఇది డిక్ట్ అన్న ఫంక్షన్లోకి L1 పాస్ చేసిన, L1 డిక్ట్ ఆఫ్ L1 అని పాస్ చేసిన నీకు డిక్షనరీ క్రియేట్ అయిపోతుంది మనం ఫస్ట్లో చూసిన దాని ప్రకారం కదా. ఈన్యూమరేట్ ద్వారా క్రియేట్ అయిన దానికి నువ్వు డిక్ట్ పాస్ చేసిన డిక్షనరీ క్రియేట్ అయిపోతుంది. జిప్ ద్వారా క్రియేట్ అయిన దానికి డిక్ట్ ఫంక్షన్ పాస్ చేసిన డిక్షనరీ క్రియేట్ అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ x:y దగ్గర నువ్వు ఏమన్నా వేరే ఆపరేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. x**y2 ఇట్లాంటి గిమ్మిక్లు చేయడానికి డిక్షనరీ కాంప్రహెన్షన్ అనమాట. సో ఈ మెథడ్లో కూడా నువ్వు డిక్షనరీ క్రియేట్ చేయొచ్చు ఒక సింగిల్ లైన్. అదే కదా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్న కాంప్రహెన్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా లిస్ట్ కాంప్రహెన్షన్ కావచ్చు, టపుల్ కాంప్రహెన్షన్ కావచ్చు, రైట్. మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటుంది ఒక సింగిల్ లైన్లో కోడ్ రాయాలి, ఎలా రాయాలి అన్న దాని గురించి చెప్తున్నాను. సో ఇది డిక్షనరీ కాంప్రహెన్షన్. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్. ఏం మెథడ్స్? ఫస్ట్ మనం ఏమన్నా చదవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయి చూసుకోవాలి. లేదు నెక్స్ట్ ఏంటి అంటే మనకి యాడింగ్ ఎలిమెంట్స్కి, రిమూవింగ్ ఎలిమెంట్స్కి మనకి రెగ్యులర్గా ఇట్లా క్లాసిఫికేషన్ రాస్తున్నాను కదా అదర్స్. సో అవి ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. సో ఫస్ట్ లెటర్స్ ఏమన్నా, ఇప్పుడు సపోజ్ రీడ్కి ఒక టైప్ ఆఫ్ ఉందన్నమాట, యాడ్కి రిమూవ్కి తర్వాత వెళ్దాం. సో గెట్ మెథడ్ అనమాట. గెట్ మెథడ్ ఏంటి అంటే dictionary.get ఆఫ్ నీ కీ ఇవ్వాలి. కీ సపోజ్ 1 ఇచ్చామనుకో. సో 1లో వాల్యూ ఏముంది? ఏ ఉంది. సో సపోజ్ ఇది డిక్షనరీ అనుకుందాం, ఇక్కడ క్రియేట్ అవ్వబోతున్న డిక్షనరీ పేరు D అనుకుందాం. d.get ఆఫ్ 1 అని రాస్తే ఇది ఫంక్షన్ కదా, అందుకే ఎట్లా ఇవ్వాలి నువ్వు కర్లీ అదే ఇది పారెన్సిస్ ఇవ్వాలి, అప్పుడు అవుట్పుట్ ఏ వస్తుంది. అంత బాగానే ఉంది. మరి అది ఉంది కదా ఇది ఎందుకు అని అంటావా? డైరెక్ట్ d(1) అన్నా నాకు ఏ వస్తుంది కదా, మళ్ళీ d.get పారెన్సిస్ ఆఫ్ 1 అని రాయడం ఎందుకు అని అంటావా? సో దీంట్లో ఎడిషనల్ ఏంటి అంటే d.get ఆఫ్ సపోజ్ 10 అన్నావు. 10 అన్నది అసలు ఉందా? ఇక్కడ d(10) అంటే ఏమొస్తుంది? ఎర్రర్ త్రో చేస్తుంది, అవునా? అదే ఇక్కడ నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఆప్షనల్. లేదురా భయ్, లేదు, ఎర్రర్ త్రో చేయకుండా ఇది రిటర్న్ అవుతుంది అనమాట. ఒకవేళ ఉంటే ఇది ఇచ్చేస్తుంది, లేకపోతే ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది గెట్కి హెల్ప్ఫుల్ వే, ఒక యాడ్ ఆన్. ఓకే, ఇంకొక మెథడ్ రీడ్ దగ్గర ఏంటి అంటే సెట్ డిఫాల్ట్ అనమాట. సెట్ డిఫాల్ట్. సో d.set default ఆఫ్ 5, న్యూ. ఇప్పుడు ఇది నీకు 5 అన్నది అసలు లేదు,
ఓకే 5 అన్నది లేదు, సెట్ డిఫాల్ట్ ఆఫ్ 5. ఇప్పుడు 5 ఉందా ఇక్కడ, కీ లేదు. సో ఏమవుతుందంటే ఇది వెళ్ళి ఇక్కడ ఎక్కేస్తుంది 1, A 2, B 3, C 5, న్యూ 4 ఎలిమెంట్స్ అవుతాయి ఇప్పుడు మొత్తం డిక్షనరీలో. ఓకే లేదు ఆల్రెడీ 1 ఎలిమెంటే నువ్వు ఏమైనా రాస్తున్నావు అనుకో, 1 అని రాస్తున్నావు అనుకో. సో 1కి ఆల్రెడీ వాల్యూ ఏ ఉంది కాబట్టి అది రిటర్న్ అవుతుంది. ఓకే ఒకవేళ ఉంటే వాల్యూ ఆ కీ ఉంటే నువ్వు రాస్తుంది కీ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే సెట్ డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే ఆ కీకి ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది అవుట్పుట్లో. లేదు కీ లేదు కొత్త కీ ఇది అంటే నువ్వు ఇక్కడ రాయబోతున్న ఆర్గ్యుమెంట్ వాల్యూ ఉంటుంది చూసావా, అది తీసుకెళ్ళి పెడుతుంది. నువ్వు ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే నన్ను అని పెడుతుంది అనమాట పట్టుకెళ్ళి. ఓకే నువ్వు ఏదో ఒకటి మెన్షన్ చేసుకుంటే అది తీసుకెళ్ళి స్టోర్ చేస్తుంది ఆ డిక్షనరీలో. గెట్ ఏం చేస్తుంది, జస్ట్ వాల్యూ ఉంటే వాల్యూ తీసుకొస్తుంది, వాల్యూ లేకపోతే ఎర్రర్ ఏం త్రో చేయదు. నువ్వేమైనా ఫంక్షన్ నువ్వేమైనా ఆర్గ్యుమెంట్ ఎక్స్ట్రాగా రాస్తే ఆ వాల్యూ లేదు కాబట్టి ఆ వాల్యూ నీకు అవుట్పుట్లో రిటర్న్ చేస్తుంది లేదు అని. ఇదేం చేస్తుంది, డైరెక్ట్ ఆ డిక్షనరీనే అప్డేట్ చేసేస్తుంది అనమాట. సెట్ డిఫాల్ట్ సెట్ అయిపోతుంది వెళ్ళి ఓకే 5 అన్న వాల్యూ 5 అన్న కీకి వాల్యూ లేదు కొత్తగా వస్తుంది ఇది అన్నట్టుగా తీసుకుంటుంది. ఆల్రెడీ ఉన్నదానికైతే ఓకే ఆల్రెడీ ఉంది కదా, సో ఆ వాల్యూ ఏంటి అన్నది రిటర్న్ చేస్తుంది. సో మన లాస్ట్ టాపిక్ వచ్చేసింది యాడ్ రిమూవ్ అదర్ మెథడ్స్లోకి వచ్చేసాం. క్లాసిఫై ఇట్లా చేస్తాం కదా మనం రెగ్యులర్గా. సో యాడ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే అప్డేట్ ఆఫ్ డిక్షనరీ, ఇక్కడ ఒక డిక్షనరీ ఇవ్వాలి. సో ఏమవుతుంది అంటే ఒరిజినల్గా ఒక డిక్షనరీ ఉంటుంది, సపోజ్ D1 అనుకో, D1 డాట్ అప్డేట్ ఆఫ్ D2 అంటే D2లో కొన్ని వాల్యూస్ ఉంటాయి కీ వాల్యూ పేర్స్తో, D1లో కొన్ని ఉంటాయి, D1లో 3 ఉన్నాయి, D2లో 2 ఉన్నాయి. D1 డాట్ అప్డేట్ ఆఫ్ D2 అంటే ఏమవుతుందంటే D1లోకి 5 అవుతాయి అనమాట, D2లో 2 ఉంటాయి. అంటే ఈ 2 ఇందులో కూడా వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా? అంటే ఎట్లా అంటే మన ఎక్స్టెండ్ మెథడ్ ఉంది చూసారా, దీనికి లిస్ట్కి L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అంటే L1లోకి అన్ని ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి, L2 అట్లానే ఉంటుంది. సో అలాంటిది అనమాట ఈ అప్డేట్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ కీస్ మెథడ్. ఇదేంటి అంటే ఇది ఎట్లా రిఫర్ చేయాలి అంటే డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ అంటే డిక్షనరీ అన్న క్లాస్లోంచి ఈ ఫ్రమ్ కీస్ మెథడ్ వాడుతున్నాము. ఇది యాక్చువల్లీ యాడ్లో కంటే కొత్త డిక్షనరీ క్రియేట్ చేయడానికి అని చెప్పుకోవచ్చేమో. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక ఇటరేబుల్ ఇచ్చావు ఇక్కడ, అంటే ఒక లిస్ట్ ఇచ్చావు 1 2 3 4 అని. సో దీని పేరు L అనుకుందాం. యాడ్ ఫ్రమ్ కీస్ ఆఫ్ L, నువ్వు ఈ L తీసుకో అని ఇట్లా క్లోజ్ చేసావు అంటే ఇది డిక్షనరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే 1, none 2, none 2 none 1 none 3 none 4 none. అది నువ్వు ఏమైనా వాల్యూ ఇవ్వాలనుకో డిఫాల్ట్గా ఒక వాల్యూ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క దానికి సేమ్ వాల్యూ అన్నది అప్డేట్ అవుతుంది. యూకే అని పెట్టావు అనుకో సపోజ్, నన్ బదులు యూకే ఇట్లా వస్తుంది. నువ్వు తర్వాత నీ ఇష్టం, నీ అప్డేట్ స్ట్రాటజీ ఉంటుంది కదా, లైక్ దీని పేరు D అనుకో, డిక్షనరీ పేరు D(2) మార్చేస్తావు, ఏముంది లేకపోతే USA రాస్తావు, తీసుకెళ్ళి యూకే పోతుంది అంతే. అలాగా డిక్ట్ ఫ్రమ్ కీస్ అన్న మెథడ్ అలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మన రెగ్యులర్ మెథడ్సే కాపీ ఏమో షాలో కాపీ చాలామందికి తెలుసు. ఏం లేదు, జస్ట్ దీన్ని ఇప్పుడు కాపీ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా నెక్స్ట్లో సెకండ్ కాపీ ఉంటుంది చూసారా, ఆ కాపీ ఎప్పుడైనా చేంజెస్ జరిగితే దేనికానికి ఇండిపెండెంట్ అయిపోతుంది. ఎప్పుడు నేను రెగ్యులర్గా చెప్తున్న కాపీయే, మీరు ఏమైనా డౌట్ ఉంటే పాత వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పాప్ ఏంటి అంటే ఐటమ్ డిలీట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ పాప్లో నువ్వేం చేయాలి అంటే జస్ట్ ఐటమ్ కీ ఒకటి మెన్షన్ చేయాలన్నమాట, ఏ ఐటమ్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది. ఓకే సో మనం సెట్లో ఎక్కడైనా సరే, సెట్ కాదు సారీ లిస్ట్లో ఎక్కడైనా సరే ఐటమ్ మెన్షన్ చేస్తాం కదా, ఇండెక్స్. సో అట్లనే ఇక్కడ కీ మెన్షన్ చేస్తాం లోపల, అప్పుడు ఆ పర్టికులర్ ఐటమ్ బయటకు వచ్చేస్తుంది. మిగతా డిక్షనరీ అంతా అట్లే ఉంటుంది. ఓకే సో ఆ ఐటమ్ లేకపోతే ఏమవుతుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. కాకపోతే నువ్వు జస్ట్ పక్కన ఒక ఆల్టర్నేటివ్ వాల్యూ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ ఎర్రర్ రావద్దు, లేదని చెప్పరా బాబు అని చెప్తే అది వస్తుంది. జస్ట్ కీ నన్. ఇప్పుడు లేని కీ ఇచ్చావు అనుకో, సపోజ్ 1 దీంట్లో కీస్ ఏంటి 1 2 3 ఉన్నాయి, 5 ఇచ్చావు నువ్వు, పాప్ ఆఫ్ 5 అన్నావు, లేదు కదా మరి నన్ రిటర్న్ చేయాలని నన్ను పెడతాం అనమాట పక్కన కామా పెట్టి, పాప్ ఆఫ్ కీ నన్. కీ అంటే ఏదో కీ ఇచ్చుకోవాలి, ఏది పాప్ చేయాలనుకుంటున్నది. నెక్స్ట్ క్లియర్ అంటే మన డిక్షనరీ అంతా ఊడి చేస్తారు, స్వీప్ అనమాట, ఇంకా పోతుంది, క్లియర్ అయిపోతుంది మొత్తం డిక్షనరీ స్ట్రక్చర్ అట్లే ఉండిపోతుంది. సో వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే పాప్ ఐటమ్. ఓకే సో నువ్వు పాప్ ఐటమ్ ఏంటంటే మన రెగ్యులర్ పాప్ ఉంటుంది చూసారా, మీరు లిస్ట్లో చూసినా ఎక్కడ చూసినా ఒక రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది, సెట్లో చూసినా లాస్ట్ ఐటమ్ అన్నది డిలీట్ అయిపోతూ ఉంటుంది, టాప్ ఐటమ్ అన్నది కదా. సో పాప్లో నువ్వేమీ ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే అలా డిలీట్ అవుతుంది. కానీ ఇక్కడ పాప్ అన్నది నెసరీ ఆర్గ్యుమెంట్ పక్క పాస్ చేయాలి, కీ అన్నది. పాప్ ఐటమ్ దానికి రీప్లేస్మెంట్ అనమాట. అంటే నువ్వు జస్ట్ ఇట్లా ఎంటీ బ్రాకెట్స్ వదిలేస్తే దానికి లాస్ట్ ఎంట్రీ డిలీట్ అవుతుంది. అంటే రెగ్యులర్గా సెట్లో కానీ మన లిస్ట్లో కానీ పాప్ ఎంటీ బ్రాకెట్ ఎట్లా వర్క్ చేస్తుందో
సేమ్ పాప్ ఐటమ్ ఇక్కడ అలా వర్క్ చేస్తుంది. పాప్ మాత్రం కీ పక్కా తీసుకుంటుంది. ఓకే, సో ఈరోజు వచ్చేసి మెథడ్స్ కవర్ చేసి యాడ్లో అప్డేట్ చూసాము, ఫ్రమ్ కీస్ చూసాము, అండ్ కాపీ ఒకటి చూసాము. నెక్స్ట్ రిమూవింగ్లో పాప్ ఐటమ్ క్లియర్ చూసాము. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ టైమ్. సీ యూ టుమారో.